మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. లూకా సువార్త 18వ అధ్యాయం 42వ వచనమును చదువుతున్నాను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పెను. చూపు పొందుము. యేసుక్రీస్తు సశరీరిగా సంచరించే రోజుల్లో ఎంతోమంది చూపు లేని గుడ్డివారు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారిని స్వస్థపరిచినట్లు, వారు చూపు పొందినట్లు లేఖనాలలో వ్రాయబడింది. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధముగా యేసుక్రీస్తు బాగు చేసేవారు. ఒక వ్యక్తిని చేయి పట్టుకొని ఊరి వెలుపలకు తీసుకొని వెళ్ళి అతని కళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేసి ఇకమైన కనబడుతుందా అని అడిగి బాగు చేశారు. ఇంకొక వ్యక్తిని ఉమ్మి ఊసి బురదగా చేసి కళ్ళ మీద వ్రాసి కోనేటిలో కడుక్కోమని మరొక వ్యక్తిని బాగు చేశారు. యేసుక్రీస్తు రకరకాలుగా రకరకాల విధములుగా బాగు చేసేవారు. నా ప్రియమైన సహోదరులారా, భౌతిక అంధత్వము కలిగి చూపు పొందినటువంటి వ్యక్తులు ఎందరో, అదే సమయంలో ఆత్మీయ అంధత్వములో నడిపించబడే వ్యక్తులు కూడా ఉన్నారు. యేసు ప్రభు చాలాసార్లు గుడ్డివాణ్ణి బాగు చేసిన తర్వాత అతడు యేసు ప్రభుని గురించి మాట్లాడుతూ ఉంటే ఆ ప్రాంతంలో ఉన్నవారు గిట్టక రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసుప్రభు అంటారు, కళ్ళు ఉన్నాయి, మేము చూస్తున్నామని చెప్పుకుంటున్నారు, కానీ కళ్ళు లేని గుడ్డివారి వలె మీరు ప్రవర్తిస్తున్నారు అని భౌతిక అంధత్వాన్ని గురించి మాట్లాడారు, ఆత్మీయ అంధత్వమును గురించి మాట్లాడారు. ఇప్పుడు నేను ఈరోజు చెప్పాలనుకున్నది ఏమిటంటే, మన చూపులు, ఈ కను చూపులు, ఈ కను దృష్టి ఎలా ఉండాలి దేవుడు కోరుకుంటున్నారు. ఇక్కడ చూపు పొందుము అని ఒక భౌతిక అంధత్వమును గురించే కాకుండా ఎలాంటి చూపును దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటున్నారు, ఎలాంటి దృష్టి ప్రతి మనిషి ఈ భౌతిక ప్రపంచంలో కలిగి జీవించాలని దేవుడు ఆశిస్తున్నారు అనేది చాలా ప్రాముఖ్యంగా తీసుకోవలసిన అవసరత ఉంది. బైబిల్లో ప్రారంభం నుండి మనం ముగింపు వరకు ఎన్నో భాగాలుగా ఎందరి జీవిత చరిత్రలను ధ్యానించవచ్చు, తెలుసుకోవచ్చు. నేను ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. నిపుణులైనటువంటి వారు ఎక్కువగా ఈ సైంటిస్టులు కానీ వైద్య బృందం కానీ ఈ చూపును గురించి, కళ్ళ గురించి చాలా చక్కగా వివరిస్తూ ఉంటారు. కొంతమందికి దూరపు చూపు ఉంటుంది, కొంతమందికి దగ్గరపు చూపు ఉంటుంది, కొంతమందికి సైడ్ చూపు ఉంటుంది. అంటే కొంతమందికి నేల చూపు ఉంటుంది, కొంతమందికి పై చూపు ఉంటుంది. సహజంగా అంటుంటారు, వీడంతా నేల చూపులు చూస్తుంటాడని. నేచర్ అలాంటిది. భౌతిక ఈ దూరపు చూపు, దగ్గరపు చూపు, ప్రక్క చూపు, కింద చూపు, పై చూపు అది కాదు. కానీ ఈ చూపులోనే ఉన్నది మన జీవితం యొక్క ఆశీర్వాదం. ఈ చూపులోనే ఉన్నది మనిషి నష్టాల గుండా వెళ్ళటం. కొన్నిసార్లు మేము
ఏదైనా సువార్త సభల నిమిత్తం ఆయా దేశాలకు వెళ్ళినప్పుడు నాతో ఉన్న సహోదరులు ఫోటోలు తీసేటప్పుడు ఏదైనా ఒక మంచి సీనరీ ఉన్న చోట అన్న స్పెట్స్ పెట్టన్నా అనేవారు. నేను మామూలుగా ఈ చూపుతో చూస్తూ ఉంటే ఆ ప్రదేశం అంతా ఒకలాగా ఉండేది. అది ఏదో ఒక బ్లాక్ గ్లాస్ తీసుకొచ్చి పెట్టాడు. నేను పెద్దగా పెట్టుకును, ఒక ఫోటో దిగుదామన్నా అన్న అని చెప్పి పెడితే నేను చూసేవాడిని. ఆ బ్లాక్ గ్లాస్ పెట్టుకొని చూస్తే ఆ ప్రదేశం అంతా నీడలాగా చల్లగా కనపడుతుంది. అరే ఇందాక చూసా నేను, అంత ఎండ కనపడింది, ఇప్పుడేంటి అంత బ్లాక్ కనపడుతుందని తీసి చూస్తే మరల ఎండ కనపడుతుంది. అంటే ఈ చిన్న ఏమండి గ్లాసులో ఉంది. ఉదాహరణ చెప్తున్నా, అందులో రకరకాలుగా ఉంటాయి. ఒక చిన్న గ్లాసును అమరుస్తారండి. ఆ చూపును బట్టి దూరపు చూప, దగ్గర చూప, సైడ్ చూప, నేల చూపులా, పై చూపులా అని మొత్తం మీద ఈ చూపులను బట్టి డాక్టర్లు పరిశీలన చేసి గ్లాసును అమరుస్తారు. ఆ గ్లాసు అమర్చినప్పుడు అర్థమవుతుంది ఈ గ్లాసు దూరపు చూపుకు సంబంధించింది, దగ్గర చూపుకు సంబంధించింది, లేకపోతే ఈ సైడు కొంచెం చూపులు ఉంటాయి, రకరకాలు తెలుసు. ఒక గ్లాసు పెట్టుకుంటేనేమో మొత్తం ఆ ప్రదేశం అంతా నీళ్ళలాగా కనపడుతుంది, బ్లాక్గా. ఇంకొకలా అని చెప్పి ఇంకొక స్పెట్స్ ఇచ్చాడు, అది పెట్టుకుంటేనేమో అదొక రకంగా ఎరుపు కనపడుతుంది. ఇంకొకటి పెట్టుకుంటేనేమో మరలా మామూలుగా కనపడుతుంది. పెట్టుకున్న ఒక గ్లాసులో, అమర్చినటువంటి గ్లాసులో ఇన్ని ఉన్నాయి. వీటన్నిటికంటే కూడా నేను బైబిల్లో చెప్పాలనుకుంది ఏంటంటే, నేను చెప్పిన బిబ్లికల్గా చెప్తాను. ఒక వ్యక్తి యొక్క చూపులోనే ఉంది ఆ వ్యక్తి అనుభవించే ఆశీర్వాదం. ఆ వ్యక్తి యొక్క చూపులోనే ఉంది ఆ వ్యక్తి అనుభవించే నష్టం. సైంటిస్టులు ఎక్కువగా వీటి మీద పరిశీలన చేసి, ఇప్పుడు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు సెల్ ఫోను తీసుకెళ్ళి ఏమంటే ఇంకో సెల్ ఫోన్ దగ్గర పెడితే స్కాన్ చేస్తారు. ఏమండి ఇప్పుడు ఎక్కడ మనీ డ్రా చేయాలన్నా ఏమండి తప్పనిసరిగా ఇప్పుడు స్కాన్ చేయాలి. ఇప్పుడు డబ్బులు ఇచ్చిన ఎవరు తీసుకోవట్లేదు ప్రస్తుత రోజుల్లో. సెల్ ఫోన్ అలా పెడితే స్కాన్ అవుతుంది. నిజమే. పాత రోజుల్లో మనకు తెలుసు, ఒక ప్రింటర్ తీసుకోవాలంటే ఒక పేపర్ పెడితే ఆ పేపర్ నుంచి ఈ పేపర్ వచ్చేది. ఇప్పుడు అలా కాదు, అన్నీ టెక్నాలజీ పెరిగిపోతుంది, చాలా స్పీడ్గా అయిపోతున్నాయి. సెల్ ఫోన్లోనే అన్నీ ఇప్పుడు స్కాన్లు అన్నీ వస్తున్నాయి. మంచిది. అన్నీ ఈ స్కాన్ కావటం, స్పీడ్ అనేది అన్నిటికంటే కూడా ముఖ్యంగా మన చూపు, మన కంటికి, మన కనుచూపుకను మెదడుకు లింక్స్ ఉంటుంది. మన చూపు అదిగో దాని మీద పడగానే మన మెదడు వెంటనే స్కాన్ చేసుకుంటూ ఉంటుంది. వీటి గురించి ఎక్కువగా నేను ఎవరైనా తెలుసుకోలేదు. వెంటనే ఆలోచన కలుగుతుంది. మన చూపుకను మన మెదడుకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది, దగ్గర కనెక్షన్ ఉంటుంది. ప్రియమైన సహోదరులారా, అంటే ఆ చూపును బట్టి మెదడు స్కాన్ చేసుకొని ఆ మెదడులో నుంచి మన సర్వ శరీరములోనికి ఏమండి మిళితమవుతున్నవి. అవి మంచి చూపులా చెడ్డ చూపులా? చాలా జాగ్రత్తగా వినాలి. మంచి దృష్టితో చూస్తున్నామా, చెడు దృష్టితో చూస్తున్నామా? మన చూపును బట్టి, ఆ చూసే చూపును బట్టి, ఆ స్వభావమును బట్టి మన మెదడు స్కాన్ చేసుకుంటుంది. అదే స్కాన్ చేసుకుంటుంది, అదే మన సర్వశరీరంలోకి వస్తుంది, అదే మిళితమైపోతుంది. సహజంగా ఒక మాట అంటారు చూడండి, పచ్చ కామర్ల వాడికి లోహమంతా పచ్చగా కనపడుతుంది అంటారు. అంటే పచ్చ కామర్లు అంటే ఏంటి? వాడు కంటి చూపు అలా మారిపోయింది. ఆ పచ్చ కామర్లు వచ్చినవాడికి కళ్ళు ఒకలాగా అయిపోతాయి. ఆ కళ్ళతో చూసినప్పుడట వాడి కళ్ళు పచ్చగా ఉన్నాయి. మీకు అర్థమైందా? ఇక లోహమంతా వానికి అలాగే కనపడుతుంది. మీరు చూసే చూపులోనే ఉంది ఆశీర్వాదం. మీరు చూసే చూపులోనే ఉంది ఆశీర్వాదాన్ని దూరం చేసుకునే పరిస్థితులు.
మీకు కొన్ని మాటలు చెప్పేదానికి ముందు వివరిస్తున్నాను. ఆదికాండములో 2వ అధ్యాయం మీరు 9వ వచనమును నోట్ చేసుకోండి. ఇక్కడ ఏమని వ్రాయబడింది ఏమండి? బాగా ఆలోచించండి. చూపునకు రమ్యముగా ఉందట అక్కడ ఒక పొలం. నేను చెప్పే చోట ఆ మాట ఉంటుంది చూడండి. చూపునకు రమ్యముగా ఉంది. 7వ వచనం 9. చూపునకు రమ్యంగా ఉంది అంటే అర్థం ఏంటి? ఈమె చూపుకి దైవజనుడు పౌలు హవ్వను చాలా దారుణంగా మాట్లాడారు. నేను అనకూడదు కానీ చాలా రోషంగా మాట్లాడారు. ఆదాము మోసపోలేదు, స్త్రీ హవ్వ మోసపోయింది అని ఖండితంగా చెప్పారు పౌలు. ఇంకొక సువార్తలు ఆయన ఏం చెప్పారు తెలుసా? కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లుగా సాతాను అంటాడు. అంటే స్త్రీ మోసపోయింది, స్త్రీ లొంగిపోయింది. ఆ రోజున ఒక స్త్రీ మోసపోవటానికి, ఆ స్త్రీ లొంగిపోవటానికి, సర్వ ప్రపంచానికి రోజున పాపం పెరిగిపోవటానికి కారణం ఏమిటంటే ఒక ఫలం కనపడిందట. ఆ ఫలం ఈ చూపుకి ఎలా ఉంది? రమ్యముగా. ఈమె కళ్ళు ఎప్పుడైతే ఆ రమ్యతను చూశాయో, ఆ రమ్యమైనటువంటిది అని ఏమంటే ఒక నిర్ధారణకు వచ్చిందో, ఆమె శరీరంలోనికి అది ప్రవేశించింది. అది ఆమెతో పోలేదు, ఆదాము వరకు వచ్చింది. అది ఆదాముతో పోలేదు. ఈ రోజున సర్వ ప్రపంచములో కూడా ఆ సంతతిని ఉత్పత్తి చేసినట్లుగా లేఖనాలు తెలియజేస్తున్నాయి. హవ్వ మోసపరచబడటానికి, లొంగిపోవటానికి చూపు, ఇదిగో చూపు. ఆదికాండంలో ఇంకొక స్త్రీని కూడా గురించి ఆలోచించండి. 39వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ ఎవరండి? ఐగుప్తు దేశంలో రాజు తర్వాత రాజు పోతీఫర్. ఏమండి? ఆ పోతీఫర్ భార్య అని రాయబడింది. ఆ పోతీఫర్ భార్య అంటే మరొక వ్యక్తికి భార్య. ఏమే యోసేపు ఎవరు? యవనస్తుడు. ఒక వ్యక్తికి భార్య అయినటువంటి ఆమె చూడండి బాగా. యోసేపును చూసినప్పుడు ఆయన చాలా సౌందర్యం కలిగిన వాడు, అందగాడు అయితే కావచ్చు. అందగాళ్ళు చాలామంది ఉన్నారు. 7వ వచనంలో ఏమని రాయబడింది? యోసేపు మీదట కన్ను వేసిందట. చూడండి, కన్ను. ఈ రోజు వరకు కూడా పోతీఫర్ భార్య గురించి ఎవరు చెప్పినా కానీ మైనసే చెప్తారు తప్ప ప్లస్ చెప్పరు. ఏ సేవకుడైనా, ఏ విశ్వాసైనా పోతీఫర్ భార్య అంటే అబ్బో మంచి భక్తిపరు అండి, అబ్బో విశ్వాసం అండి, అబ్బో పోతీఫర్ భార్య అండి అబ్బా అని ఏ ఒక్కరు చెప్పరు. పాపము స్త్రీని గురించి తిట్టాలంటే పోతీఫర్ భార్య. ఏమండి? ఏదైనా బ్యాడ్గా మాట్లాడాలంటే పోతీఫర్ భార్యే. చరిత్రలో ఇలా నిలిచిపోవటానికి గల కారణం ఏమిటి? ఆమె మొదట ఏం చేసిందంటే యోసేపు మీద కన్ను వేసిందట. కన్ను బాగా వినండి, కన్ను వేసింది. బాగా వినండి, కన్ను వేసింది. ముందు మెదడులోనికి రాలేదు, ఆమె ఆలోచనలోనికి రాలేదు, ఆమె శరీరంలోనికి రాలేదు. ఆయనతో పాపం చేయాలి అని మొదట కన్ను వేసింది, అంతే. ఆ చూపు మనిషిని తన మెదడులో ప్రవేశించి ఆలోచనలు జడగొట్టింది, తలంపులు చెడిపోయాయి, ఊహలు చెడిపోయాయి, తన శరీరంలో మొత్తం అదే స్ప్రెడ్ అయిపోయింది. ఇక ఆ అందగాడితో ఉండాలి, ఆ సౌందర్యవతితో ఉండాలి. ఎప్పుడు పాత రోజుల్లో చెప్పారండి, ఈ అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలన్నీ చూసి ఒక అమ్మాయి, నేను అక్కినేని నాగేశ్వరరావు గారినే చేసుకుంటానదంట.
ఎందుకంటే మంచి డ్యాన్స్ చేస్తారు ఆ రోజుల్లో, మంచి అందంగా కనపడతారు. అందుకని ఆయన గారినే చేసుకుంటానని వాళ్ళ అమ్మగారితో నాన్నగారితో పోరు పెట్టుకుందట. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, ఆయన వయసు ఎంత అనుకున్నారు, ఆయన ఎలా ఉంటారు అనుకున్నారు, ఆ సినిమాలో ఏదో మేకప్ లేసి అలా కనపడుతుంటారంటే ఆహా అక్కినేని నాగేశ్వరరావు గారినే చేసుకుంటాను అని ఓ దిగులు పెట్టుకుందట. ఈ లోపులో వాళ్ళ నాన్నగారు పని కట్టుకొని ఆయన గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని తిన్నగా అక్కడ తీసుకెళ్ళి నాగేశ్వరరావు గారికి చూపిస్తే ఆయన లుంగివాడు కట్టుకొని డ్రెస్ వేసుకొని జుట్టు లేకుండా బడతలకు వేసుకొని ఎవరండి మీరు ఏంటమ్మా అనుకుంటూ వచ్చారట. మై నువ్వు చెప్పి నాగేశ్వరరావు గారు ఏనే చేసుకుంటావా అంటే ఏనా, అవునమ్మా ఏనే, ఆ మేకప్ అంత వేస్తే అలా ఉన్నాడు. నేను ఈ ముసలాయన ఎలా చేసుకుంటాను అనుకుంటూ వెళ్ళిపోయిందంట. సినీ రంగంలో చాలామంది చెప్తుంటారు, వాళ్ళే ఇంటర్వ్యూలో ప్రతి మొహాన్ని సర్జరీ చేసుకుంటాం తెరల మీద ఆడటానికని చెప్తుంటారు. సరే అవన్నీ మనకు అనవసరం. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. ప్రియమైన సహోదరులారు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఈమె యోసేపును చూసి ఒక వ్యక్తికి భార్య అయి ఉండి యోసేపు మీద కన్ను వేసి చివరికి చరిత్రహీనురాలుగా మారిపోయింది. నా సహోదరుడా, మీరు ఏ వయసుకు సంబంధించిన వారైనా మీ కన్ను దృష్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కళ్ళు ఉన్నాయని చెప్పుకుంటున్నారు, ఏ చూపు ఉంది మీకు? మంచి చూపులతో మంచి విషయాలన్నీ తెచ్చుకొని మీ హృదయంలోనికి సజ్జనుడిగా బ్రతుకుతారా, లేక చెడ్డ చూపుతో మీ చెడ్డ ధననిధిలోనికి దుర్విషయాలన్నీ తెచ్చుకొని ఆ తర్వాత చరిత్రహీనులుగా మారిపోతారా? ఒకసారి మీరు ఆలోచించాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. దీనికి సంబంధంగానే చూడండి, పేతురు 2వ పత్రికలో దైవజనుడైన పేతురు 2వ అధ్యాయం 13, 14 ఈ 2 వచనాలు ఇలా చెప్పాడు, మీరు గమనించండి. 13వ వచనం, ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొందురు. ఎవరట? 14వ వచనం, వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు. చూశారండి, వాళ్ళ కళ్ళ నిండా కామం ఉంటుంది, వాళ్ళ కళ్ళ నిండా మోహం ఉంటుంది, వాళ్ళ కళ్ళ నిండా ఏమండి శరీరాశలన్నీ నిండుకొని ఉంటాయి. డాక్టర్ల దగ్గర రోగం దాసరు, పాస్టర్ల దగ్గర స్వభావాలు దాసరు. ఒక సహోదరు నా దగ్గరికి వచ్చి చెప్పారు, అన్నయ్య ఆ పాపం చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఆడ మనుషులా అని అర్థం కావట్లేదు, వాళ్ళు మగ మనుషులా అని అర్థం కావట్లేదు, వారు ఏ వయసు సంబంధించిన వాళ్ళని అర్థం కావట్లేదు. సిగ్గిడి చెప్పాడు, వాళ్ళు మనుషులా లేకపోతే పశువులు అనేది అర్థం కావట్లేదు అన్నయ్య. నోరు తెరిచి సిగ్గు విడి చెప్తున్నాడు ఒక సహోదరుడు. ఆ కళ్ళ నిండా ఆ కామం మోహాలు నిండుకొని ఉన్నప్పుడు తన శరీరం అంతా స్ప్రెడ్ అయిపోతుంది. కర్నూలులో ఉన్నప్పుడు ఒక సహోదరు నా దగ్గరికి వచ్చి చెప్పారు, ఒక యవనస్తురాలు బీటెక్ స్టూడెంట్, మారిన తర్వాత సాక్ష్యం చెప్తుంది ఆమె. ఏమని తెలుసండి, మగ మనిషి నా ప్రక్కన లేకపోతే అసలు నాకు జీవితమే లేదనుకున్నాను. ఈ రోజున యవనస్తులు చాలామంది పాడైపోవటానికి గల కారణం అదే. చదువుకో బాబు అని కాలేజీకి పంపిస్తే కాలేజీ బాగుందా, ఉపాధ్యాయులు బాగున్నారా, ఏమండి స్కూల్ స్ట్రెంత్ ఎంత, కాలేజ్ స్ట్రెంత్ ఎంత,
ఇక్కడ చదువుకుంటే జీవితంలో పైకి వస్తానో లేదని ఇది ఆలోచన లేదు. వాళ్ళ చూపంతా అంతే, ఇక వెంటనే వెళ్ళిపోతుంటుంది. అంతే, తోటి క్లాస్మేట్ మీదకి వస్తే వెళ్తుంటుంది. ఏమండి, ఇక అంతే. యవనస్తుల మీదకి వెళ్తూ ఉంటుంది. ఆహా, ఈ అందగత్తి బాగుంది, అయ్ ఆ అందగత్తి బాగుంది, అయ్ మా క్లాస్మేటా లేకపోతే సీనియరా, ఈ చూపు ఎక్కువైపోయింది. అందుకే తర్వాత తల్లిదండ్రులు గుండెండి పెట్టుకున్న ఆశయాలన్నీ పిల్లల జీవితాలలో నెరవేర్చడం కష్టంగా మారిపోయింది. ఒకనాటి సుఖానుభవము సంతోషమని చూసారా, ఒకనాటి సుఖానుభవము సంతోషమని, ఒక పూట కూటి కొరకు, ఒక పూట తినకపోతే ఏమైందండి, చచ్చిపోతారా? ఒకనాటి కూటి కొరకు, భోజనం కొరకు ఇదే మాకు సంతోషం అని చెప్పి జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నటువంటి ఏశావు లాంటి వ్యక్తులు లేకపోలేదు. కొన్ని మాటలు ఉన్నాయండి బైబిల్లో, వినాలి. 2 విధాలుగా మీకు చెప్తున్నా చూడండి. ఇప్పుడు సంఖ్యాకాండం 13వ అధ్యాయం 33వ వచనాన్ని బాగా చూడండి మీరు. దేశాన్ని వేగు చూడటానికి వెళ్ళింది 12 మంది. వేగు చూసి వచ్చారు. అందరూ కలిసే వెళ్ళారా? అందరూ కలిసే చూశారా? అందరూ కలిసే వచ్చారా? ఆ 12 మందిలో ఒక 10 మంది ఏమన్నా తెలుసండి, వినాలి. ఈ 33వ వచనం, మా దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాం. చూసారా? 10 మంది అంటారు, వారిని మేము చూసినప్పుడు వారి దృష్టికి మేము మిడతల్లాగే ఉన్నాం, మా దృష్టికి మేము మిడతలు, మా దృష్టికి మా చూపుకి వారిని చూసి మమ్మల్ని చూసుకుంటే మాకు ఎలా అనిపించిందంటే మేము మిడతలం. వాళ్ళు పెద్ద రాక్షసులు, నరభక్షకులు. విన్నారా? వారితోనే వెళ్ళారు కదా ఇద్దరు. మీరు కాలేమేముందని తెలుసా? నిశ్చయముగా మనము ఆ దేశాన్ని జయిస్తాము, దేవుడు వారిని మన చేతికి అప్పగిస్తాడు. అంటే ఇప్పుడు తేడా ఏంటి మీరు చెప్పండి? చూపు. వీరేం చూశారు, అదే చూపుతో వీరు చూశారు. వీరు చూపు వేరుగా ఉంది, ఈ 10 మంది చూపు వేరుగా ఉంది. ఈ రోజుల్లో కూడా మంచి విషయాలను చూసి చూపుల్ని జాగ్రత్త పరుచుకొని మంచి ఆశయాలని వారి జీవితంలో తెచ్చుకొని జీవితంలో ప్రయోజనకరముగా మార్చబడాలి అనుకోకుండా కొన్ని చూడకూడని చూపులు మీలో ప్రవేశించి నిండు 100 ఏండ్ల బ్రతుకును పాడు చేస్తున్నాయి చెప్పడానికి ఏ సందేహం లేదు నా ప్రియమైన సహోదరులారా. చూడండి, కొన్ని మైనస్గా చెప్తాను, పాయింట్లు కాకుండా బైబిల్లో ఉన్న కొన్ని చూపుల గురించి వివరిస్తున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ ఏమని రాయబడిందండి? దావీదు మీద సౌలు విషపు చూపు నిలిపెను. చూశారండి? ఇది చూపే. నోట్ చేయాలి మీరు ఒక్కొక్కటి. ఏ చూపు ఇది? విషపు చూపు. దానికి మరొక మాట కూడా నోట్ చేసుకోండి, కపట చూపు. అప్పటి వరకు కొన్ని విషయాలలో సౌలు బాగానే ఉన్నాడు. చిన్న విషయాల్లో ఒకవేళ మిస్టేక్లు జరుగుతున్నా అప్పటి వరకు ఒక రకంగా లాక్కొస్తున్నాడు రాజ్యాన్ని. అమాలేకీల విషయంలో కొంచెం పొరపాటు చేసిన, సాహసించి బలర్పించిన, ఏమండి దేవుడు హెచ్చరించాడు. ఇదిగో ఇక్కడి నుండి ప్రారంభమైంది. సౌలులో చెడు గుణాలు ప్రవేశించటానికి ఇది ఇక్కడ బిగినింగ్.
సౌలు శరీరమంతా విషముగా మార్చబడటానికి కారణం ఇది ఇక్కడ బిగినింగ్. అక్కడి నుండి మీరు సౌలు చరిత్రనంత బైబిల్ చదువుకుంటూ వెళ్తే ఏ ఒక్క మంచి పని చేసినట్లు లేదు. యుద్ధానికి వెళితే అంతకుముందు జయం పొందే వరకు ఎవరు ఏం ముట్టొద్దని ప్రతిజ్ఞ చేసినటువంటి వ్యక్తి. ఏమండి, బహురోషం కలిగిన వాడు, ఆసక్తి కలిగిన వాడు, ఆత్మ ఆగ్రహము కలిగిన వాడు, మంచి ఆశయాలు ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికి గౌరవం దక్కుతుంది, నాకు గౌరవం దక్కట్లేదే. ఆ వ్యక్తిని పొగుడుతున్నారు అందరూ, నన్ను పొగడట్లేదే. ఆ వ్యక్తికి 10,000 కొలది స్తుతులు పాడారు, నాకు పాడట్లేదే, నన్ను గౌరవపరచట్లేదే. ఎప్పుడైతే ఇది మనసులోకి వచ్చిందో దావీదు మీద విషపు చూపు నిలపటం ప్రారంభించాడు. ఆ విషపు చూపుతో ఎప్పుడైతే దావీదును చూశాడో అప్పటి నుండి ఏమండి ఆయనలోనికి అన్నీ ప్రవేశించాయి. కిందనే ఉంది ఒక మాట చూడండి, అక్కడ నాట నుండి అని పదం చూడండి. విషపు చూపు నిలిపాడు, నాట నుండి దురాత్మ వచ్చి ఒకటి ఆయనను బాధిస్తుంది. అక్కడే ఉంది, ఎక్కడో వెళ్ళే పల్లి. విషపు చూపు నిలిపాడు, ఆ వెంటనే ఆయనలో దురాత్మ ప్రవేశించింది. సౌలు చరిత్ర అంతగా విషాన్ని వెళ్ళకరక్కుతున్నాడు, కపటాన్ని వెళ్ళకరక్కుతున్నాడు. ఎదురుగా కూర్చోబెడతాడు, భోజనం పెడతాడు, వీటి విసురుతాడు. ఏమండి, కూతురు నుంచి పెళ్లి చేశాడు, గదిలోకి పంపించాడు. వెంటనే మరలా ఏమండి సైనికులు పంపించాడు దావీదును చంపేయమని. అంతకుముందు లేవు ఈ స్వభావాలు. ప్రియమైన సహోదరులు, ఒక్కసారి మీరు ఆలోచించండి. విషపు చూపు ఇది మీ జీవితంలో ప్రవేశించకూడదు. ఏది ఈ విషప చూపు? అది శరీరమంతా ఏమండి ప్రాకుతుంది. మీకు ఒక సంగతి తెలుసా? ఆది కాండము 34వ అధ్యాయం 13వ వచనం. యాకోబు కుమార్తె అయిన దీనా అని ఒక వ్యక్తి చనిపోయాడండి. తర్వాత ఆ ఊరోళ్ళందరూ ఆ చెరిపినటువంటి వ్యక్తి తండ్రి యాకోబు దగ్గరికి వచ్చి, అయ్యా మావోడు తెలియకి తప్పు చేశాడు, చేయకుండా పాపం చేశాడయ్యా, క్షమించండి, అందుకనే మీ దగ్గరికి మేము వచ్చాం పని కట్టుకొని, మీరు ఈ ప్రాంతానికి వలస వచ్చారు, అందుకని మాతో మీరు నిబంధన చేయండి, మీతో మేము నిబంధన చేస్తాం, మా పిల్లల్ని మీకు ఇస్తాం, మీ పిల్లల్ని మాకు ఇవ్వండి అని ఏమండి సమాధానంగా మాట్లాడారు. 13వ వచనం మీరు గమనిస్తారా? యాకోబు కుమారులు ఏం చేస్తారో తెలుసా అండి? కపటముగా మీరందరూ సున్నతి చేయించుకోండి, అప్పుడు మా పిల్లల్ని మీకు ఇస్తాము, మీ పిల్లల్ని మాకిద్దరు అని కపటముగా చేశారట. ఎందుకు? ఆ ఊరులందరూ వెళ్ళి సున్నతి చేయించుకుంటే, సున్నతి చేయించుకొని బాధపడుతూ లేకుండా కూర్చుంటే 2 వ్యక్తులు వెళ్ళి కపటంగా ఊరు వారందరినీ చంపేశారు. ఎంత కపటదారులండి! ఒకసారి గమనించండి, ఎంత కపటదారులు! ఈ రోజున భౌతిక ప్రపంచంలో కపట చూపులు, ఉద్యోగ వ్యవస్థలో కపటం, విద్యా రంగంలో కపటం, ప్రేమించే ప్రేమలో కపటం, సంఘంలో జీవించే జీవితంలో కపటం, బోధించే విషయంలో కపటం. ఈ కపట చూపులు, విషపు చూపులు. అసలు ఈ ఇద్దరి గురించే యాకోబు చాలా మదనపడ్డాడు. అందుకే వారిద్దరిని గురించి మాట్లాడేటప్పుడు యాకోబు అంటాడు,
మీరు పశువుల యొక్క నరాలను తెంచేవారు. మీరు ఒక పొలంలో పశువులు పడుతున్నాయని ఆ పొలం యాజమాని ఏం చేసేది తెలుసండి, పట్టుకొని ఆ కాళ్ళలో మేకులు కొట్టినట్టు, మేకులు ఏమంటే ఆ గిలకల దగ్గర నరాల దగ్గర కొట్టాడు. ఈ ఇద్దరు గురించి యాకోబు అదే అంటాడు, మీరు నరాలు తగ్గొట్టేవారు. మీరు ఆ గిట్టల్లో మేకులు కొట్టాడు. ఒకసారి ఆలోచించండి. ఆ తర్వాత పరిస్థితులు ఏమిటి? కపటం, కపటం. అందుకే 32వ కీర్తనలో మంచి మాట ఉంది, దేవుని చేత నిర్దోషి అనిపించుకున్నవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. కపటపు చూపులు. మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 28వ వచనం. ఆ పై మాటలు కూడా ఒకసారి మీరు నోట్ చేసుకోండి. మోషే ఇలా ఒక వ్యక్తితో వ్యభిచారం చేస్తే పాపము, అది వ్యభిచారము అని చెప్పారు కదా మీకు యేసుప్రభు. చూడండి ఎంత క్వాలిటీ, ఎంత స్ట్రాంగ్లో తీసుకుని వెళ్తున్నారు చూడండి సబ్జెక్ట్ని. నేను చెప్పున్నది ఏమనగా, చట్టబద్ధమైనటువంటి ఒక భార్య చట్టబద్ధమైనటువంటి భర్తకి ద్రోహం చేస్తే, అలాగే భర్తకి భార్యకు భర్త ద్రోహం చేస్తే, చట్టవిరుద్ధమైన పనులు చేస్తే వ్యభిచారని, పాపమని మీరు చెప్తున్నారు కదా. నేను చెప్తుంది వినండి, అది కాదు, అదే కాదు. ఒక స్త్రీని మోహపు చూపుతో ఏ వ్యక్తి అయితే చూస్తాడో అప్పుడే వాడు వ్యభిచారి. ఏ చూపు అంటే ఇది? మోహపు చూపు. మోహపు చూపుతో ఎప్పుడైతే చూస్తాడో అప్పుడే వ్యభిచారం చేసిన వానితో సమానం. ఆడు పాపం చేశాడు, అంతేగా. యేసుప్రభు చెప్పారు, నువ్వు వెళ్ళి ఆ మనిషిని పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆ మనిషిని చెరపాల్సిన అవసరం లేదు, ఆ మనిషిని అనుభవించవలసిన అవసరం లేదు. నీ చూపు ఎప్పుడైతే వెళ్ళిందో, నీ మనసు ఎప్పుడైతే స్కాన్ చేసుకుందో అప్పుడే పాపం చేసిన వ్యక్తితో సమానం. ఒక్కసారి ఆలోచించండి. అలా ఈ రోజున ఎంతమంది నిలవగలుగుతారు? మోహపు చూపులు, మోహపు చూపులు, మోహపు చూపులు. కొన్నిసార్లు అనకూడదు నా నోటితో, వరసవాయులు తప్పే చూపులు, కన్ను మిన్ను కనకుండా ప్రవర్తించే చూపులు. ఏమండి, నాకు చిన్నమ్మే, నాకు అత్త అవుతుంది, నాకు పెద్దమ్మే, మా బాబాయ్ కూతురే, ఏమండి నాకు చెల్లి వరస అవుతుంది అనేది కూడా ఈ రోజున ప్రపంచంలో చాలామంది కోల్పోతున్నారు. చెప్పుకోవడానికి సిగ్గు. మోహపు చూపులు. చూపు చెడిపోయింది. యేసుప్రభు అంటారు, నీ చూపు చెడిపోయింది బాబు. నీ చూపు ఎప్పుడైతే చెడిపోయిందో అంతే నీలో పాపం ప్రవేశించింది. ఒక ఆయన కోడిని తినాలనుకున్నాడు, పిసినార్యోడు. కోడిని తినాలనుకున్నాడు, పిసినార్యోడు. అందుకని ఏం చేస్తాడు? కొనుక్కొని వండుకొని తినడు. కోడిని, ఇంట్లో ఉన్న కోడిని తీసుకొచ్చుకొని దాన్ని కట్టేసి ఎదురుగా పెట్టుకొని దాన్ని చూస్తూ తినడంట. దాన్ని చూస్తూ విన్నారండి? దాన్ని చూస్తూ తింటూ ఉంటే ఈయన ఫీల్ ఏమిటంటే, కోడిని తిన్నాను. అది ఎలా? ఇది జనరల్ టాపిక్. కానీ యేసుప్రభు చెప్పిందంటే చూడండి, కొంతమంది టీవీల ముందు కూర్చుంటారు, ఇక అంతే.
ఆ టీవీలో ఆ మనిషి ఎగురుతూ ఉంటే, అబ్బో, ఆ తెర మీద ఏదో జరుగుతూ ఉంటే, ఎగురుతూ ఉంటే, నేను అనకూడదు, నా నోటితో, నడుము ఊపుతూ ఉంటే, ఒళ్ళంతా ఊపుతూ ఉంటే, ఒళ్ళంతా చూపిస్తూ ఉంటే ఏం లేస్తూ ఉంటారు, చప్పట్లు కొడతా ఉంటారు. ఏంటో అర్థం కాదు ఆ మోజేయటం అని చూస్తూ ఉంటారు. ఒక్కొక్కరైతే మీకు అనకూడదు, రాత్రి పగళ్ళు ఏమంటే తాబేలాగా చాట్లాగా ఉంటుంది సెల్ ఫోను, దాన్ని పట్టుకుంటారు. అక్కడ ఏదో జరుగుతూ ఉంటే ఆ జరిగేదాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఈ గుటకలు మింగుతూ ఉంటాడు. అది చూస్తూ ఉన్నప్పుడు ఈ మనిషి గుటకలు మింగుతూ ఉంటుంది. నేను ఆ మధ్య ఒక ప్రాంతానికి వెళ్ళానండి, నైట్ ఉండాల్సి వచ్చిందండి. అక్కడ చాలామంది ఉన్నారండి స్టూడెంట్స్. అందరూ బెడ్షీట్లు కప్పుకొని పడుకున్నారు. ఆ బెడ్షీట్లలో నుంచి నాకు రాత్రులు లైట్లు కనపడుతున్నాయి. నేను అనుకున్నాను, ఇదేంటి బెడ్షీట్లో నుంచి, దుప్పట్లో నుంచి లైట్లు కనపడటం ఏంటి, విచిత్రంగా ఉందే. ఎవరైనా కానీ గోళ్ళకి వేస్తారు, ఏమండి సీలింగ్కి వేస్తారు లైట్లు, ఈ బెడ్షీట్లో లైట్లు ఏమిటా అని ఆలోచన చేస్తే నాతో ఉన్నాడు, ఆ కేటగిరీకి సంబంధించినోడు అన్నో, ఆ బెడ్షీట్లో లైట్లు లేవు. అందరికి బెడ్షీట్లు కప్పుకొని దుప్పట్లో సెల్ ఫోన్లు చూసుకుంటూ కూర్చున్నారట, నిద్రపోతున్నారట. ఇదే జీవితం, ఇదే. కొంతమందికి నిద్రపోయేటప్పుడు కూడా సెల్ ఫోన్ చూస్తూనే నిద్రపోవాలి, ఏదో వస్తుందని విని 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 విన్నారండి. ఈ మధ్య ఒకడు ఏం చేశాడు, అది వైబ్రేషన్లో ఉందండి, చూస్తూ 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 ఫోను గుండె మీద పెట్టుకుని అలాగే పడుకున్నాడు. రాత్రి ఎవడో ఫోన్ చేశాడు, ఆ గుండె మీద వైబ్రేషన్ వచ్చేసింది, గుండె అయిపోయింది. ఆ మధ్య పేపర్లో వేశారు, మీకు తెలుసా, ఒక ఆమె ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చెవులో వినుకుంటూ కూర్చుందట, అలాగే నిద్రపోయింది. తెల్లారి లేచేసరికే చెవులు మొత్తం గాలిపోయినాయి, మెదడు పాడైపోయింది, చచ్చింది. బతకరు ఇలాంటి వాళ్ళు, బతకరు. ఇలాంటి వాళ్ళు ఎందుకు బతుకుతారు? ఎంతమందిని చూడట్లేదు సెల్ ఫోన్ మాట్లాడుతూ యాక్సిడెంట్లు అయిన వాళ్ళు, సెల్ ఫోన్ మాట్లాడుతూ తలకాయలు పగిలిని. దేని మీద సమయం కేటాయించాలి, దేవుని మీద సమయం కేటాయించకూడదు అని ఆలోచన చేయాలి. చూపే మనిషి పాడు కావటానికి కారణం. సంసోను ఏమండి పూర్తిగా దిగజారిపోవటానికి కారణం ఏంటి తెలుసా? నోట్ చేయండి. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉంటుంది. ఆయన తిమ్నాతు అనే ప్రాంతానికి వెళ్ళి ఒకతిని చూచి, అంత పట్టణంలో ఈ పోటుగాడికి ఒకతే కనపడింది, ప్రపంచమంతా కనపడలా, కళ్ళతో చూశాడు అంతే. మనసు స్కాన్ చేసుకుంది అంతే. ఆ ఇమేజ్ని తీసుకొచ్చుకోండు వాళ్ళ అమ్మగారి దగ్గరికి, అంతే. తెర మీద చూపిస్తున్నాడు, అమ్మా చూడమ్మా ఎలా ఉంది నీ కోళ్ళు. రే అప్పుడే పేరు పెట్టాడు, ఎవర్రా? అదేనమ్మా నీ కోళ్ళు. ఎవర్రా అసలు? అవే మాట్లాడావా? ఇంకా మాట్లాడలేదమ్మా. అసలు వాళ్ళు ఎవరు తెలుసా? ఆ బయోడేటా ఇంకేం తెలియదమ్మా. వాళ్ళు ఎవరో తెలియదు, ఆ అమ్మాయి ఎవరో తెలియదు, తల్లిదండ్రులు తెలియదు, ఏ ప్రాంతానికి సంబంధించి తెలియదు. అవన్నీ తెలియకుండా ఇప్పుడే అమ్మా చూడమ్మా భలే. కొంతమంది హీరోయిన్ బొమ్మలు కూడా తీసుకొస్తారు, కొంతమంది కుర్రోళ్ళు హీరోయిన్లు బొమ్మలు తీసుకొచ్చి సెల్ ఫోన్లో, మమ్మీ ఏమైతే ఎలా ఉంటుంది మీ కోళ్ళ అని చెప్పారు. ఒకనాటి సుఖానుభవం అక్కడ బిగినింగ్ అయింది. మనసు స్కాన్ చేసుకుంది, శరీరంలోకి వచ్చేసి సమస్తం. ఇక చూడండి, మీరు 16వ అధ్యాయం ప్రారంభంలో చూసుకోండి, 2 చోట్ల ఏమండి రాయబడింది. సంసోను వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తాడు తెలుసండి? ఏ చోటికి వెళ్తున్నాడు? వేశ్యను చూసి అక్కడ చేరిను, వేశ్యను చూసి అక్కడ చేరిను. వేశ్యల కొంపలే కనపడుతుంది ఈయనకి, ఇక వేరే కొంపలు కనపడవు. దారుణమైన పరిస్థితులు. అందరు యుద్ధం చేస్తున్నప్పుడు ఈయన కూడా యుద్ధానికి వెళ్ళేవాడు, జనులతో బస చేసేవాడు. దావీదు లేకుండా ఏ యుద్ధం ఉండదు.
పగలంతా శుభ్రంగా నిద్రపోయి ఆవులించుకుంటే మెద్దెక్కి విన్నారండి, స్నానము చేయుచున్నటువంటి ఒక స్త్రీని చూచి, అంతే, చూపబడింది. మనసు ఊరుకుంటుందా? మెదడుకున్న పని అంతే. చూపబడిందా? అంతే. ఇది వినండి, ఎప్పుడైతే మనసు చూపబడిందా వెంటనే మనసు కొట్టు, బట్టను కొట్టు, ఫోటోది టక్ అయిపోయి. ఆ వయసులో ఆ మనిషికి రావాల్సిన కోరికలేనండి దావీదుకి. ఆయన వయసు ఎంత, ఆయన స్థానం ఏమిటి, ఆయన హోదా ఏమిటి, కంచె చేందిని మేసివేసినట్లు. దీనికి కారణం ఏమిటి? మోహపు చూపు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే, ఒకటి విషపు చూపు, రెండు మోహపు చూపులు ఉన్నాయి. జాగ్రత్త పడాలి. చూడండి, ఇంకో చోట యెషయా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం, నోట్ చేయండి, 16వ వచనం. ఇక్కడ సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్లై మెడచాచి నడుస్తూ ఓర చూపులు చూస్తున్నారట. ఓర చూపులు. బాగుంది. ఏ చూపులు? ఓర చూపులు. ఆ చూపుకి అర్థం ఏమిటో ముందే రాయబడింది. గర్విష్ఠురాండ్లై. నేను అంటాను దీన్ని గర్వపు చూపు. మరోసారి చెప్తున్నా, గర్వపు చూపు అండి, గర్వపు చూపు. కొంతమంది చూడండి, గొంతు, మెడ, తల మొత్తం ఒకలాగా అయిపోతాయి. మెడ వంగదు. ఎవరైనా చూడాలంటే కొంతమందికి ఎవరైనా పిలిస్తే ఇలా చూడరు. చూడాలంటే వారి వైపు మొత్తం తిరగాలి మనిషి అనాలి. ఇంకొంతమందిని చూస్తుంటాను నేను, చాలామందిని చూస్తుంటాను. ఎవరైనా ఒకరు పిలిచారంటే అమ్మా అన్న ఒక్కసారి చూడగానే చూసారా, ఆడి గర్వపు చూపు. నేను అనుకుంటాను, గొలియాతు ఎక్కడ యుద్ధం చేసి ఎవరిని జయించాడో నాకు తెలియదు. వాడు ఆకారమే వాడి గర్వం. అసలు బైబిల్ రాయబడింది, వాడు వాడు మోయలేడు. మోసే అసిస్టెంట్ ఒకడు వస్తాడు, ఒక రంకేస్తాడు, అంతే. వాడు ఆకారమే. ఒక్క దూషణ మాట మాట్లాడి అలా లోపలికి వెళ్తాడు. గర్వం. ఈ కళ్ళల్లో ప్రారంభమైంది గర్వపు చూపు. జాగ్రత్త పడాలి. ఈ గర్వపు చూపు ఎప్పుడైతే మీ శరీరంలో ప్రవేశించింది, మీ కళ్ళల్లో ప్రవేశించిందో, మీ మనస్సులో ప్రారంభమైంది. అందుకే హిజ్కియా చరిత్రని చదువుతూ ఉంటే ఆయనకు మరణకరమైన రోగం ఎందుకు వచ్చింది తెలుసా? ఆ మరణకరమైన రోగం రావడానికి కారణం ఏంటి తెలుసండి? నీ ఇంటి నువ్వు చక్కబెట్టుకొని చెప్పాను. నీ హృదయం అనే ఇంటిని, హృదయములో గర్వం, మనస్సులో గర్వం. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, ఆయన మనసుకు పట్టిన గర్వం, ఆయన హృదయ గర్వమును విడిచిన తర్వాత అతడు మరింతగా ఘనత నొందినట్లు, సకల ఐశ్వర్యములతో నింపబడినట్లుగా లేఖనాలు చెప్తున్నాయి. ఈ రోజున చాలామంది పదవులు ఉన్నాయని, పలుకుబడి ఉందని, పెద్ద హోదాలో ఉన్నామని, ఏదో అర్థం లేని మేము పెద్ద కులగోత్రాల్లో పుట్టి పెరిగామని ఇతరులంటే చిన్న చూపులు చూస్తూ అదొక గర్వంగా ప్రవర్తిస్తారు. పరమగీతంలో అదే రాయబడింది.
నోట్ చేసుకోండి. 1వ అధ్యాయం 6వ వచనం ఏమంటారు చూడండి. ఇప్పుడు యెరూషలేము కుమార్తెలారా, యెరూషలేము కుమార్తెలు చాలా చక్కని వారు, వాళ్ళ అందాన్ని బట్టి వాళ్ళ గర్వం. ఏమంటారు అందుకే, యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననని మీరు నన్ను చిన్న చూపులు చూడబాకండి. ఎందుకు చిన్న చూపులు చేస్తారు? కొంతమందికి ఇతరులంటే చిన్న చూపు. ఇతరులంటే కొంతమందికి ఏమండి, వీళ్ళ గర్వాన్ని బట్టి వారిని పట్టించుకోరు. అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలో కూడా సంఘములో ఇలాంటి భేదాలే వచ్చిన వివాదాలు. వారి మీద వీరు, వీరి మీద వారు, వారు తక్కువ వారు, వీరు ఎక్కువ వారు. 6వ అధ్యాయంలో ప్రారంభంలోనే ఉంటుంది. ఒకరి మీద ఒకరు సనుక్కొని, ఒకరి మీద ఒకరు మంచి అభిప్రాయం లేకుండా చిన్న చూపులు చూసినట్లుగా వాక్యం చెప్తుంది. అందుకని భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మీరు వెళ్ళకూడదని ప్రేమపూర్వకంగా మీకు చెప్తున్నాం. దేవుని బిడ్డలకు ప్రాముఖ్యంగా మన యేసయ్య కనుదృష్టి ఎలా ఉంటుందో, ఆయన చూపులు ఎలా ఉంటాయో మన చూపు కూడా ఆ విధంగా ఉండాలి. చూడండి, పరమగీతంలో ఒక మాట చెప్తాను. 4వ అధ్యాయం 9వ వచనాన్ని మీరు నోట్ చేసుకోండి. షులమితికి పోల్చబడుతున్నటువంటి సంఘం, లేక సంఘానికి పోల్చబడుతున్న షులమితి, యేసు ప్రభువుకు పోల్చబడుతున్న సొలొమోను. షులమితిని చూసి మాట అంటున్నారు, ఏమని? ఒక్క చూపుతో నీవు నన్ను వశపరుచుకొంటివి. చూశారండి? నీ కనుదృష్టి, నీ కన్నులు గొవ్వ కన్నుల వలె ఉన్నాయి షులమితి. నీ ఒక్క చూపుతో నన్ను వశపరుచుకున్నావు. సంఘానికి పోల్చబడుతున్నటువంటి షులమితి చూపు సొలొమోనును వశపరుచుకుందట. ఆయన హృదయానికి అత్తుకుపోయారు. ఆయన ఆకర్షించింది, ఆయన్నే హత్తుకునేట్లు చేసింది. దేవుని బిడ్డల యొక్క చూపులు ఏమండి ఇలా ఉండకూడదు. విషపు చూపులు గాను, గర్వపు చూపులు గాను, మోహపు చూపులు గాను ఇలాంటివి ఉండకూడదు. యేసుక్రీస్తు ఏ విధంగా దయాచూపులతో, కనికరము కలిగిన చూపులతో, ఏమండి స్పష్టమైనటువంటి ఒక పవిత్రమైన చూపులతో ఉంటారో, అలాగే దేవుని ప్రజల యొక్క కనుచూపులు కూడా ఉండాలి. కొందరిని చూస్తుంటా నేను, వారి కనుచూపు చూస్తేనే, వారి కళ్ళు చూడగానే వారిని దగ్గర తీసుకోవాలనిపిస్తుంది. వారి చూపులోనే ఏమండి సేవకులుగా ఆకర్షితులం అవుతాం. వారు మాట్లాడే మాటలు, ఆ చూపులు ఒక కనికరము కలిగిన చూపులు, ఏమండి దయగలిగిన చూపులు, పవిత్రమైన చూపులు, ప్రేమగల చూపులు. వారి చూపులోనే ఒక దీనత్వం కనపడుతుంది. వారి చూపులోనే ఒక తగ్గింపు కనపడుతుంది. వారి చూపులోనే ఏమండి వారి హృదయంలో ఉన్నటువంటి ప్రేమ కొట్టొచ్చినట్టు కనపడుతుంది. వారి చూపులోనే నేల చూపులు కాదు, దొంగ చూపులు కాదు, అవసరం లేని చూపులు కాదు. ఆ చూపులోనే అర్థమవుతుంది ఆ దీనత్వం ఏంటో. ఆ చూపులోనే అర్థమవుతుంది పవిత్రత ఏమిటో. ఆ చూపులోనే అర్థమవుతుంది ఆ ఆప్యాయత ఏమిటో. ఆ చూపులోనే అర్థమవుతుంది సంఘముతో, సేవకులతో పెనవేసుకున్న అనుబంధం ఏమిటో. ఆ చూపే చెప్తుంది. లెక్కలేని చూపులు కాదు, చిన్న చూపులు చూసి ఇతరులంటే పట్టణ చూపులు కాదు. నా ప్రియమైన సహోదరు, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక 2 రెఫరెన్స్లు ఇస్తాను మీకు. యేసయ్య చూపులు ఎలాంటివో అదే చూపు మనకు ఉండాలి. 17వ కీర్తన
2వ వచనం. ఇక్కడ చూడండి, నీ కన్ను దృష్టి న్యాయమును చూచును. అంటే దీని అర్థం ఏంటి తెలుసా? న్యాయమైన చూపులు ఉండాలి మనకు, న్యాయమైన చూపులు. మీకు అర్థమైందండి? న్యాయమైన చూపులు. కొందరు చూడండి, ఇంట్లో 2 కుమారులు ఉంటే పెద్దోన్న ఒక చూపు చూస్తుంది, చిన్నోన్న ఒక చూపు. ఆ చూపే. కొందరు చూడండి, వారికి నచ్చిన వాళ్ళని ఒకలాగా చూస్తారు, నచ్చిన వాళ్ళని ఇంకోలాగా చూస్తారు. కానీ అలా కాదు, వాక్యం చెప్పట్లేదు. మనకు న్యాయమైన చూపులు ఉండాలి. యేసయ్య న్యాయమైన చూపు కలిగిన దేవుడు. ఆ న్యాయమైన చూపులు ఉండాలి. హెచ్చు తగ్గులు ఉండకూడదు. ఏమంటే ఈ భేదాలు పెట్టుకోకూడదు. ప్రేమించలేదని ఒక విధంగా, ప్రేమించారని ఒక విధంగా చూడకూడదు. మన చూపే న్యాయంగా ఉండాలి. ఆ న్యాయమైన చూపుతో నడిపించబడాలి. అందరిని సమానంగా భావించుకోవాలి. మరోసారి చెప్తున్నాను, హెచ్చు తగ్గులు అనేది పొరపాటున ఉండకూడదు. నా వాళ్ళని చెప్పి ఒకలాగా, ఇతరులని చెప్పి ఇంకొకలాగా ఉండకూడదు. ఒక న్యాయమైన చూపు. చూడండి, న్యాయమైన చూపు అన్నాం కదా. యోబు గ్రంథం 11:20 చూడండి. ఇక్కడేమని రాయబడింది? యోబు గ్రంథం 11:20 వచనం. ఇక్కడేమని రాయబడిందండి? దుష్టుల కనుచూపు అని రాయబడింది. దుష్టుల కనుచూపు ఏమవుతుంది? తగ్గిపోతుంది. న్యాయమైన కనుచూపు. ఇక్కడే దుష్టుల కనుచూపు. ఎప్పుడు చూసినా దుష్టత్వంతో చూస్తాను. ఎప్పుడు చూసినా మంచి అభిప్రాయం ఉండదు. ఎంతోమంది ఉన్నారు బైబిల్ చరిత్రలో. ఒక మాట చెప్తాను చివరిగా. హబక్కూకు గ్రంథం, తప్పనిసరిగా ఈ మాట చూడండి అందరూ. 1వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడేమని రాయబడింది? నీ కన్ను దృష్టి లేక నీ కనుచూపు దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది. మంచి మాట అండి. నిష్కలంకమైన చూపులు. మీకు అర్థమైందా? మన కనుచూపులు ఎలా ఉండాలట? నిష్కలంకముగా ఉండాలి. ఎవరిని చూసినా పవిత్రముగా చూడాలి. ఎవరిని చూసినా పరిశుద్ధంగా చూడాలి. ఈ రోజున చాలామంది ఎవరిని చూసినా నిష్కలంకంగా చూడలేకపోతున్నారు, పవిత్రంగా చూడలేకపోతున్నారు. వాక్యాన్ని బోధించి ఒక సేవకుడే చెప్తున్నాడు, అన్న సంఘములో విశ్వాసులు అందరూ చూస్తున్నాను, అందరిని ఒక చూపుతో చూడలేకపోతున్నానన్న. ఒక్కొక్కసారి వ్యక్తులు చూసినప్పుడు ఏదో చెడు ఆలోచనలు వస్తున్నాయి, చెడు తలంపులు వచ్చేస్తున్నాయి. ఏంటన్నా తేడా అంటడం? నీ చూపు మారాలి బాబు. ముందు యవనస్తులైనా నిష్కలంకమైన చూపులతో చూడు. ప్రార్థన చేసేటప్పుడు నిష్కలంకమైన చూపులతో ప్రార్థన చేయి. పెద్దలను చూసినా నిష్కలంకమైన చూపులతో చూడు. అందగాళ్ళైనా, సౌందర్యవతులైనా, మంచి పర్సనాలిటీ గల వాళ్ళైనా, చూడటానికి రూపవతులైనా నువ్వు ఎలా చూడాలి? నిష్కలంకమైన చూపులు ఉండాలి నీకు. ముందు నీ కళ్ళే చెడిపోతే, యేసుప్రభు అందుకే చెప్పింది, నీ కన్ను చెడ్డదైతే నీ దేహం అంతా చెడిపోతుంది. జాగ్రత్త.
ఆకాశం అంతా ఎత్తైన స్థాయికి నువ్వు ఎగురుతున్నా. ఓ పెద్ద పర్వతంలాగా నేను స్థిరపడ్డాను, పెద్ద వృక్షంలాగా మినిస్ట్రీ మారిపోయింది. ఓ 10 మంది అని చెప్పుకుంటున్నారు, నేను గౌరవ స్థానానికి వస్తున్నాను, ఇక నాకు పరువు లేదు అనుకుంటున్నావేమో. నీ కన్ను ముందు చెడిపోతే, నీ కంటిలో ముందు ఆ దూలాలుంటే, ఆ తర్వాత నీ దేహం అంతా చెడిపోతుంది, నీ మినిస్ట్రీ చెడిపోతుంది, నీ కుటుంబం చెడిపోవటానికి దారితీస్తుంది. నా ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభు పాదాల మీద పడిన కొంతమంది పాదాల మీద పడ్డారు, అయినా ఆయన నిష్కలంకమైన చూపుతో చూశాడు. యేసయ్యని ముద్దు పెట్టుకున్నారు చాలామంది వెళ్ళి, అయినా యేసయ్య నిష్కలంకమైన చూపుతో చూశాడు. ఒంటరిగా సమరస్తి లాంటి వ్యక్తి పలు సందర్భాలు మాట్లాడుతున్నా యేసయ్య నిష్కలంకమైన చూపులతో చూశాడు. దైవజనుడు పౌలు మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటూ ఉంటారు సంఘస్థులు, తండ్రిలాగా భావించుకొని పౌలు వారిని నిష్కలంకమైన చూపులతో చూశారు. నీ చూపు, నీ కన్ను చెడిపోతే సంఘాలు చెడిపోతాయి, మినిస్ట్రీ చెడిపోతుంది, కుటుంబం చెడిపోతుంది, మీ ఫ్యాక్టరీ చెడిపోతుంది, నీ కంపెనీ చెడిపోతుంది, నీ విద్యారంగం చెడిపోతుంది, చరిత్రలో హీనంగా మారిపోతావు. అందుకని యేసయ్య అంటారు, చూపు పొందు బాబు, బాబు చూపు పొందు. ఏం చూపయ్యా? మోహపు చూపులు కాదు నాయన బాబు, కపటపు చూపులు కాదు, ఓర చూపులు, గర్వపు చూపులు కాదు బాబు. ఇదిగో ఒక న్యాయమైన చూపును పొందు, ఒక నిష్కలంకమైన చూపును పొందు, కనికరమ కలిగిన చూపును పొందు, ఒక దయా గల చూపును పొందుకో. ఈ సందేశము ద్వారా మీ కనుచూపులు ప్రభు కోరుకున్నట్లుగా ఉండాలని, ఒక నిజమైన చూపు మీరు పొందాలని నా ప్రభు అయిన యేసుక్రీస్తు కోరుకుంటున్నారు. ఆ విధంగా మీరు ఉండేటట్లు నా వంతు నేను ప్రార్థన చేస్తాను. ఈ మాటలు మీ హృదయాలలో భద్రపరుచుకోండి, ఈ మాటల ప్రకారంగా జీవించండి, మరలా వినండి, ఇందులో ఉన్న ఆత్మీయ సత్యాలు తెలుసుకోండి. ప్రేమ స్వరూపి కనుచూపులను గూర్చి ఇప్పటి వరకు మీ లేఖనాల్లో నుండి అనేకమైన విషయాలు మాట్లాడారు. భౌతిక అంధత్వము కలిగి నడిపించబడిన వారు మీ దగ్గరకు వచ్చారు. ఆత్మీయ అంధత్వం కలిగి మీ దగ్గరికి అనేకులు వచ్చి బాగుపడ్డారు. తండ్రి, మనిషి అంతా చెడిపోవటానికి కన్ను చాలా ముఖ్యమని, మనిషి చూపు చెడిపోతే మనిషి సమస్తం చెడిపోతుందని, మనిషి చూపును బట్టే మనిషి ఆశీర్వదించబడతారని, చూడకూడని చూపులేమిటో, చూడవలసిన చూపులేమిటో లేఖనాల్లో నుంచి అనేకమైన విషయాలు ఇప్పటి వరకు మీరు వివరించారు. ఆ రోజున హవ్వ చూపు, పోతీఫరు భార్య చూపు ఎంత దారుణమైనటువంటి స్థితికి తీసుకెళ్ళింది. ప్రభువా, ఈ మాటలు వినండి, ఏ ఒక్కరు కూడా ఆ చెడ్డ చూపులు, తండ్రి, కపటపు చూపులు, ఆ విషపు చూపులు, మోహపు చూపులు, తండ్రి, ఆ ఓర చూపులు, చిన్న చూపులు వారిలోనికి రాకుండా మీరు కోరుకున్నట్లు ఒక న్యాయమైన చూపు, నిష్కలంకమైన చూపులు, దయగలిగిన చూపులు, కనికరమ కలిగిన చూపులు, పవిత్రమైన భావాలతో నడిపించబడే చూపులు ప్రతి ఒక్కరికి దయచేయడయ్యా. భయంకరమైన ఆ ప్రమాదంలో ఏ ఒక్కరూ పడకుండా ఈ మాటలు ఒక్కొక్కరి చూపులను మీకు అనుగుణంగా మార్చుకోండి. తండ్రి, మీ చిత్తానుసారంగా ఒక్కొక్కరిని నడిపించుకోండి. ఈ మాటల యొక్క ఆశీర్వాదాలు, ఆత్మీయత బిడ్డలు అనుభవించున్నట్లు సహాయం చేయండి.
ఈ మాటల నుండి ఏ ఒక్కరు కూడి ఎడమలకు తొలగిపోకుండా సురక్షితంగా కాపాడండి. ఆత్మలో ప్రేరేపించి ఈ మాటలన్నింటినీ బిడ్డలకు మీరు వినిపిస్తున్నారు. ఈ మాటల ప్రతిఫలాలు ఒక రోజున కళ్ళతో చూడాలి, చెవులతో వినాలి. ఆ విధముగా మీరు మార్చమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.